శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలోని సున్నం స్ట్రీట్ లో కోదండ రామాలయం అత్యంత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీరామునికి భజన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు, పానకాలు, పొట్లమాను, సాయంకాలం శ్రీరాముని ఊరేగింపు ఇలాంటి వివిధ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలా గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా శ్రీరామనవమి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్. रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामी. జై శ్రీరామ్. ఇక్కడ అనంతపురంలో సున్నంగేరి వీధిలో రామాలయం ఉన్నది. ఈయన చాలా ఎంతో పవర్ఫుల్గా ఉన్నాడు రాముడు. ఆయన అనుగ్రహం చాలా అందరికీ అవ్వాలని మేము సేవా కార్యక్రమంగా పానకము, బ్యాళ్ళు సేవ చేస్తున్నాము. ఇదే సేవ మాకు ఎల్లవెల్లా చేయాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఈ భగవంతుడి ఆశీస్సులు అందరికీ చెందాలని ఈ విధంగా మాకు భక్తులంతా తోడ్పడుతున్నారు. ఇదే విధంగా ఎల్లవెల్లా చేయాలని కోరుకుంటున్నాము. సాయంత్రం ఉట్లమాన కూడా జరుగుతున్నది. అందరూ వచ్చి ఈ సేవ భాగ్యం కలిగించుకొని దైవకృప పొందవాలని మేము కోరుచున్నాము. రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని. ముందుగా శ్రీరామ భక్తులందరికీ శుభాకాంక్షలు. సంవత్సరము ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా అందరూ దాతల సహకారంతో వడపప్పు, పానకము జరుపుతూ ఉంటుంది. మరియు భజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరము శ్రీరాముని దర్శించుకొని అందరూ వడపప్పు, పానకము తాగి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అనంతపురంలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఆలయాల్లో ఈ యొక్క కోదండ రామాలయం అనేది ప్రథమమైనది, ఎంతో పురాతనమైనది. మొదట ఇక్కడ ఒక చిత్రపటం పెట్టి ఇక్కడ రాముల వారిని పూజించడం జరిగింది. క్రమేపీ నగరం అభివృద్ధి అవటంతో పాటుగా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి అవుతూ ఉంది. పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఎంతో ప్రాశస్త్యం కలిగినది, ఎంతో శక్తివంతమైనది ఈ యొక్క కోదండ రామాలయము. ఎక్కడో ఎన్నో చోట్ల వేరే వేరే జిల్లాలో నుంచి కూడా ఇక్కడికి భక్తాదులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. అనుకున్న కార్యం ఏదన్నా సరే సఫలంగా అవ్వాలన్నా కూడా, కళ్యాణం జరగాలి అనుకున్నప్పుడు, సంతానం కలగని వాళ్ళకి ఎంతో మందికి కూడా ఈ యొక్క రాముల వారి యొక్క దయచేత ఎంతో మందికి సంతానం కలిగింది. కోరిన కోరికలన్నీ కూడా తీరినాయి. ఎంతోమంది అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో మందికి ఆరోగ్యం చేకూరింది. ముఖ్యంగా ధర్మంగా నిర్వర్తించే వాడికి, సత్యాన్ని పాలించే వాడికి ఎప్పుడూ ఈ యొక్క రాముల వారి యొక్క దయా, కరుణ, ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉంటుంది. ఎప్పటిలాగానే ఈ యొక్క సంవత్సరం కూడా క్రోధినామ సంవత్సరము మేము ఇక్కడ చైత్రమాసం ముందు శ్రీరామనవమి పర్వని పుణ్యదినాన్ని ఎంతో సంబరంగా, ఎంతో సంతోషంగా మేము జరుపుకుంటాము. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళకి కలిసిమెలిసి మేము ఇక్కడ అందరూ చేస్తాము. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రుల 4 వర్ణాలు కూడా ఎటువంటి భేదభావం లేకుండా ఇక్కడ మేము కలిసి యొక్క కార్యక్రమాలను నిర్వర్తించుకుంటాము. ప్రాతకాలం వేళ బ్రాహ్మీ ముహూర్తంలో రాముల వారికి పంచామృతాభిషేకములు, సహస్రనామార్చన, తులసి పత్రార్చన అన్నీ కూడా జరిగింది. సాయంత్రం 5 గంటలకు ఉట్లపురుషం ఉంటుంది. తర్వాత 6:30కి స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు శ్రీరామనవమి పర్వని పుణ్యం పురస్కరించుకుని ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉన్నాము. రేపు ఉదయం 11 గంటలకి ఎవరి శక్త్యానుసారంగా భక్తుల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క అన్నదానం కార్యక్రమంతో 3 రోజుల తర్వాత ఉట్లమాను మేము ఉద్యాపన చేసేసి దింపడం జరుగుతుంది. ఈ యొక్క ఘటనతో మా యొక్క శ్రీరామ ఉత్సవాలన్నీ కూడా పూర్తి అవుతాయి. ఎంతో శ్రద్ధాభక్తులతో, ఐక్యమత్యంతో మేము ఈ పండుగను ఎంతో శ్రద్ధగానో ఎన్నో సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటూ ఉంటున్నాము. ఇది ఒకప్పుడు పురాతన కాలంలో మన వివేకానంద కాలేజీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు మరొకం అన్నమాట. చెరువే మరొకరేది. అటువంటి దేవస్థానం ఈరోజు 3 పువ్వులు 6 కాయలుగా మారింది. ఈరోజు పాతూరులో రామాలయము అంటే ఈ దేవస్థానం మించిన దేవస్థానం ఎక్కడా లేదు. కాబట్టి ఈ పురాతనంలో ఉండేటువంటి ఈ విగ్రహంలో కళ, బింబము అన్నీ కూడా ప్రతి విషయంలో చూసుకోండి మొక్కులు తీర్చేటువంటి భావన కూడా ఈ గుడిలో ఉంది. ఏ భగవంతుడు వాళ్ళ మొక్కుబడి వస్తారో ఈ గుడికి, వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క మొక్కుబడి తీరుతాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ శ్రీరామచంద్రుడు దీన్ని కోదండరామునిగా పేరు ప్రఖ్యాతి పొందింది. ఇప్పుడు కొంతమంది
సున్నంగేరి కూడా అంటారు. మా గుళ్ళో పేరేమో దండిగుంటాయి, కానీ సున్నంగేరి అని పడితేనే మాకు బాగా సంతోషమయ్యేది అందరికీ. కాబట్టి ఇక్కడ విచిత్రమైనవి ఏంటంటే ఈ కార్తీక మాసంలో తర్వాత ఇవి శ్రీరామనవమి ఉత్సవములు, ఈ పానక పన్యాయము, మళ్ళీ శనివారం సాయంత్రం పూట కుంకుమార్చనలు, ఇవన్నీ కూడా కుంకుమార్చనలు, తర్వాత స్వామి యొక్క సుందరకాండ పారాయణాలు, అందరొచ్చు చదివి తీర్థ ప్రసాదాలు వినియోగం చేస్తారు. ఆ తీర్థ ప్రసాదం నిత్యం 360 రోజులు ఈ రాముడు ఉండేవరకు ఇచ్చేటువంటి భక్తులు కూడా ఈ గుళ్ళో భగవంతుడి సాక్షిగా ఉన్నారు. వాళ్ళు ఏదానికి కొరత లేకుండా ఈ భగవంతుడికి ఈ గుళ్ళో అన్ని సౌకర్యాలు సదుపాయాలు చేస్తూ ముందుకు నడుపుతూ ఉన్నారు. ఇంకా నడిపే దండిగా ఉన్నాయి. ఇక్కడ వారి యొక్క పెద్దల యొక్క అధికారం యొక్క సహకారం ఉంటే, మన రామభక్తుల యొక్క సహకారం ఉంటే ఐకమత్యమే మహాబలం అన్నట్ల అన్నీ సాధించుకుంటూ పోతాము. ఏది పట్టించుకోకపోతే ఏది జరగవు. కాబట్టి మనము అటువంటి వాళ్ళు ఇప్పుడు ముందు పడినారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ బాగా దిగ్విజయంగా ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చి ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొంది మీరు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు రామభక్తులందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యంలో సకలైశ్వర్య భోగాలు అన్నీ ఇచ్చి మీలో ఉండే కోరికలను నెరవేర్చి తర్వాత లోక కళ్యాణం కోరుతాము. అన్ని విషయంలో కూడా పాడి పంటలు పైరు వ్యాపారము సమృద్ధిగా ఉండాలని, ఆ శ్రీరామచంద్రుని కుటుంబంలో అందరినీ ఆరోగ్య భాగ్యాలతో ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుని మనం కోరుదాము. జై శ్రీరామచంద్ర, జై